ప్రాబ్లమ్స్ అండ్ సినిమా దాని మీద రివ్యూ మీద మాట్లాడబోతున్నాం. సో ఈరోజు మాకు గెస్ట్లుగా వచ్చారు సినిమా సఫరర్స్ అండ్ కాళీచరణ్, వెల్కమ్. మధు హీరోయిన్, మధు హీరోయిన్, యా. సినిమా ఈ మధ్య రిలీజ్ అయ్యి మరి వస్తున్నారు, జాయిన్ అవుతారు. సినిమా రిలీజ్ అవుతే వచ్చే కష్టాలు, దాంట్లో ఓ అందాల రాక్షసి కూడా చాలా భయంకరమైన కష్టాలను ఎదుర్కొన్నది. సినిమా ఎంతో బాగా తీసి దాదాపు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి 2 రాష్ట్రాల్లో రిలీజ్ చేసి గ్రాండ్గా రిలీజ్ చేసి సినిమా చాలా బాగా వచ్చిన సినిమాకి ప్రాబ్లమ్స్ ఏంది, సినిమాని ఎలా కిల్ అయిపోయింది, ఎలా కిల్ చేశారు అనే దాని మీద ఈరోజు రివ్యూ చేయబోతున్నాం. దానికన్నా ముందు బిఫోర్ కాళీచరణ్ కూడా సినిమా రిలీజ్ చేశాడు, ఆయన ప్రాబ్లమ్స్ తోటి స్టార్ట్ చేద్దాం. కాళీచరణ్ అంటే మీ అందరికీ రివ్యూవర్గా తెలుసు, కానీ నాకు తెలిసి ఇక్కడ చాలామంది మీడియా వాళ్ళు కూడా మీకు రాకముందు నేను ఇండస్ట్రీకి వచ్చాను 2005లో. 2014లో ఒక సినిమా చేశాను డైరెక్షన్ కమ్ హీరోగా, పంచభూతాల సాక్షిగా అని. అప్పుడే డిజిటల్ వచ్చిన కొత్తలో. తర్వాత డైరెక్ట్ చేసి చాలా సినిమాల్లో యాక్టర్గా చేశాను, సీరియల్స్లో చేశాను. బట్ ఐమాక్స్ దగ్గర ఎందుకు రివ్యూ చెప్పేవాడిని అంటే, చాలామంది ప్రొడ్యూసర్లు ఇక్కడ వచ్చి డబ్బులు పెట్టి సినిమాకి ప్రమోషన్ లేక సినిమాలు కిల్ అవుతున్నాయని నా సపోర్ట్ నేను చేసేనే తప్ప నేను రివ్యూవర్ని కాదు. ఫస్ట్ అది నేను తెలుసుకోండి, చాలామందికి అది తెలియదు. ఎంత క్లారిటీగా సినిమాల కోసం ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు ఎవరు రీడరా అంటే, నేను ఇండస్ట్రీలో ఆల్రెడీ చాలా సంవత్సరాలు కష్టపడి ఉన్నాను కాబట్టి నాకు 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉంది కాబట్టి సినిమా కోసం అలా గొప్పగా మాట్లాడేవాడిని. తర్వాత లాక్డౌన్ దగ్గర దేవరకొండ పోలీస్ స్టేషన్ ఒక మూవీని స్టార్ట్ చేసిన 2 రోజులకే లాక్డౌన్ రావడంతో ఫస్ట్ లాక్డౌన్ అయ్యాక కూడా నేను సినిమా స్టార్ట్ చేయలేదు. సెకండ్ లాక్డౌన్ అయ్యి వ్యాక్సిన్ వేసిన తర్వాత నేను అప్పుడు స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి 2024 ఆగస్టు 9న సినిమాని నేను రిలీజ్ చేశాను. నా దౌర్భాగ్యం ఏంటంటే ఆ రోజు 9 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అదే రోజు మొరారి రిలీజ్ వల్ల నాకు అనుకునే థియేటర్లు నాకు ఇప్పించలేకపోయాడు. అప్పటికి కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ యూజ్లెస్ ఫెలో వాడు పేరు నేను మెన్షన్ చేయను, కానీ మీ వల్ల కాకపోతే నేను సినిమా ఆపేసి నెక్స్ట్ వీక్ కానీ ఆ తర్వాత వీక్ కానీ నేను రిలీజ్ చేద్దాము అని అంటే, లేదు అవుతుంది అని పేపర్లో యాడ్లు వేసి నాతో పోస్టర్ కూడా ప్రింటింగ్ వేయించేసి తీరా చూస్తే అనుకున్న థియేటర్లు నాకు ఇవ్వలేదు. ఫైనల్గా పీవీఆర్ సెంట్రల్లో నాకు షో దొరికింది, థియేటర్ అది ఓకే అయింది. 10 o'clock షో అని చెప్పారు. 10 o'clock అందరం థియేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నా షో క్యాన్సిల్ చేసి జస్ట్ 5,000కో 10,000కో కక్కుర్తి పడి మొరారి సినిమాని వేసి నాది ఈవినింగ్ షోకి పెట్టారు. ఆ రోజే వాడెవడో మేనేజర్కి చెప్పి తీసుకొట్టేద్దామని అంత కోపం వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమా కోసం ఒక 5,000 కోసం కష్టపడి నేను చేసిన సినిమాని పోస్ట్ పోన్ చేసి ఆ సినిమా చేస్తే తీరా మొరారికి 6 వెళ్ళారు చూడడానికి. నేను అక్కడ నిల్చున్నా, అసలు ఎంతమంది వెళ్తారు ఏంటంటే ఆ షోకి 6 వెళ్ళారు. 6 కోసం వాడు ఆ షో నాది క్యాన్సిల్ చేసి నాది ఫస్ట్ షోకి పెట్టి అది 10 o'clock వాళ్ళు వేస్తే నా సినిమా చూడడానికి వచ్చిన 50 మంది బ్యాక్కి వెళ్ళిపోయారు. ఇది చిన్న చిన్న ఇష్యూలు కావచ్చు, కానీ రాత్రి పగలు కష్టపడి నేను పుట్టి పెరిగింది శ్రీకాకుళం జిల్లా ఒరిస్సా బార్డరు, ఇక్కడ నుంచి 950 కిలోమీటర్లు. 25 సంవత్సరాల కింద నా ఊరును వదిలేసి నేను హైదరాబాద్లో ఉంటూ సినిమాలు చేస్తూ సినిమానే నా జీవితం అని నేను ఇంత కష్టపడి చేసిన నా సినిమాకి డిస్ట్రిబ్యూటర్ అలా ప్రాబ్లం పెట్టాడు, థియేటర్ కూడా ఇంకొకటి ప్రాబ్లం పెట్టాడు, యూఎఫ్ఓ దగ్గర ప్రాబ్లం వచ్చింది. యూఎఫ్ఓ కనీసం ఒక 200 సార్లు తిరిగి ఉంటానేమో, అతిశయోక్తి చెప్పాల్సి వచ్చింది. నా ఒక్కడి సినిమాకే కాదు కష్టాలంటే కాదు, ప్రతి ఒక్కరి సినిమాకి ఏదో అది ప్రాబ్లము ఇది ప్రాబ్లము, కాపీ అవ్వలేదు, స్ట్రక్ అయ్యింది, ఇలా రకరకాలుగా ఓన్లీ యూఎఫ్ఓ దగ్గరే అది వస్తుంది. ఈ యూఎఫ్ఓ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఈ మ్యాటర్ వెళ్తే బాగుంటుంది, మీరు దగ్గరుండి కొద్దిగా చూడండి. నాకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా అడిగాను ఏంటి ప్రాబ్లము ఇక్కడ యూఎఫ్ఓ దగ్గర వస్తుంది. మళ్ళీ క్యూబ్లో రాలేదు, పిహెచ్డిలో రాలేదు. అసలు పిహెచ్డిలో అసలు ప్రాబ్లమే ఉండదు, దరిద్రానికి మనకి థియేటర్లు ఉండవు వాళ్ళకి. అది మన ఎవరి ప్రసాద్ ల్యాబ్స్ వాళ్ళది. వాళ్ళకి థియేటర్ కానీ ఉంటే చాలామంది చిన్న నిర్మాతలు బాగుపడతారు. ఎందుకంటే
వాళ్ళు మినిమం ఛార్జ్ 58,000 60,000 కట్టించుకోరు. ఎన్ని షోలు వేస్తారో ఆ డబ్బులు దానికి మాత్రమే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. అదే యూఎఫ్ఓకి క్యూబ్ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఎన్ని షోలు వేస్తారో కూడా అనవసరం, ముందు మినిమం అమౌంట్ కట్టమంటున్నారు 58,000. 58,000 సరిపడే థియేటర్లు మనకేం వీళ్ళు ఎవరు. ఇక్కడ ఏమవుతుంది, తప్పుగా అనుకోకండి కానీ ఉన్నది పోతుంది ఉంచుకుంది పోతుందని ఇదే సామెత అంటారు. ఊరికినే సామెతలు రావట్లేదు. ఇక్కడ థియేటర్ సరే 58,000 మనకు అర్థం. ఆ పీవీఆర్ వాడు మనకు థియేటర్ ఇవ్వచ్చు కదా, క్యూబ్ వాడు మనకు థియేటర్ ఇవ్వచ్చు కదా, వాళ్ళు ఎవరు అంటే మనకి ఇచ్చే 5 థియేటర్లో 10 థియేటర్కు అమౌంట్ ఆల్రెడీ కొంతవరకు అవుతుంది, మిగతాది మిగిలిపోతుంది. ఆ మిగిలిన అమౌంట్ మనకి ఇవ్వచ్చు కదా, అమౌంట్ ఎవరు మళ్ళీ 1 ఇయర్ లోపు మళ్ళీ రిలీజ్ మీరు ఏదైనా ఇంకొక సినిమా చేసి రిలీజ్ చేస్తే ఆ అమౌంట్ వస్తుంది. 1 ఇయర్లో సినిమా చేసే అంత ప్రొడ్యూసర్ అండి మనం అందరము, నాకు అర్థం కాదు. 1 ఇయర్లో ఇంకో 2 సినిమాలు చేస్తామా మేము? మెయిన్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్స్ తోటి ఎలాగైతే షోకి అమౌంట్ తీసుకుంటున్నాడో అదేవిధంగా క్యూబోలు యూఎఫ్ఓలు కూడా చిన్న సినిమాలు తీసుకుని పెద్ద సినిమాలకి ఏంటంటే 58,000 నథింగ్. ఎందుకంటే వాళ్ళు 10 లక్షలు పెడతారు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్లో వాళ్ళు వేస్తారు సినిమా. వాళ్ళ సినిమా కోసం ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తారు. మేము వేసేది 10 థియేటర్లు మాకు దిక్కు దొరకవు. ఆ 10 థియేటర్లు కూడా 50 థియేటర్లకు అయ్యే అమౌంట్ మేము అక్కడికి పే చేస్తున్నాం. సో దీనికోసం ఎందుకు మాట్లాడరు? ఈరోజు తెలుగు ఫిలిం ఛాంబర్ అంటారు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అంటారు, యూనియన్స్ అంటారు, రైటర్స్ యూనియన్ అంటారు, డైరెక్టర్ యూనియన్ అంటారు, ప్రొడ్యూసర్ యూనియన్స్ అంటారు. ఇన్ని యూనియన్స్ దేనికోసం, ఎవరి కోసం? ఓకే, అమౌంట్ తీసుకొని మనం బ్యాంకులో వేసేసుకొని బిల్డింగ్లు కట్టుకొని మనది ఒక ఆఫీసు, మనకు ఒక యూనియన్ ఉంది. ఓకే, ప్రొడ్యూసర్ యూనియన్లో మెంబర్గా తీసుకోవాలంటే ₹1,00,000 కట్టాలి, డైరెక్ట్ యూనియన్లో మెంబర్గా కావాలంటే ₹1,50,000 కట్టాలి. సో ఇలా డబ్బులు కట్టుకో అంటే కట్టడమే అవుతుంది, అవుట్ గోయింగ్ అవుతుంది. మరి ప్రొడ్యూసర్కి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? శాటిలైట్ లేదు, ఓటీటీ లేదు, రైట్స్ లేవు, షేర్ బేస్ అంటారు. ఇలాగ ఓటీటీలో పెట్టగానే మనకి పైరసీ వస్తుంది, మనకు వచ్చే వ్యూవర్షిప్ అక్కడ దొబ్బుతుంది. సో ఎక్కడి నుంచి అమౌంట్ వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఛాంబర్స్ అనేవి, యూనియన్స్ అనేవి మీరు ఆ డబ్బులు తీసుకుని కార్డులు ఇవ్వడం కాదు. అసలు డైరెక్ట్ మీరు ఎందుకు థియేటర్స్ ఇప్పించట్లేదు? డైరెక్ట్ యూఎఫ్ఓతోను పిహెచ్డితోని క్యూబోలతో ఎందుకు మీరు మాట్లాడట్లేదు? ఎందుకు పిహెచ్డికి తీసుకునేటట్టు షోకి అమౌంట్ తీసుకోకుండా ఎందుకు ముందే అడ్వాన్సులు కట్టిస్తున్నారు? అంటే అక్కడ ఏంటి, ఈ పెచ్చనా కొడుకులకు ఎలాగో థియేటర్లు దొరకవు, సో 2 థియేటర్లో 3 థియేటర్లో వేస్తారు, మిగిలిన డబ్బులు మనకే ఉంటాయి. ఆ డబ్బులు మిగులుతాయని సంగతి మీకు తెలుసు. సో మీ డబ్బులు స్వార్థంగా చూసుకొని ఇక్కడ చాలామంది ఇప్పుడు ఇంకొక దరిద్రానికి ఏమొచ్చిందంటే మొన్నటి వరకు సెన్సార్ అనేది ఒక 2 అవర్స్ మూవీకి 22,500 ఎంతో పడేది. మనమే చేసుకుంటే అదే అమౌంట్, తర్వాత ప్రివ్యూకి, తర్వాత స్నాక్స్కి, వాటికి ఒక 10,000 అవుతుంది. ఓవరాల్గా మనం తిరగడానికి అన్నిటికి కలిపి ఒక 40,000 అవుతుంది. అది మనం చేసుకుంటే డైరెక్ట్గా. సరే మనం చేయలేమంటే ఒక మేనేజర్ని పెట్టుకుంటే ఆయనకు ఒక 30,000 ఇస్తే 70,000 ఫినిష్ అవుతుంది. ఇక్కడ వరకు చాలా క్లారిటీగా ఉంది. ఇప్పుడు ఏడీసీసీ అనేది ఖచ్చితంగా చేయాలని మొన్న మార్చి 15లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చారు. ఏడీసీసీ అంటే డప్ అండ్ డమ్ కోసం, అంటే చెవిటి వాళ్ళకి అటు బ్లైండ్ వాళ్ళకి సినిమా కోసం ఖచ్చితంగా విజువల్స్ కనిపించవు కాబట్టి ఆడియో డిస్క్రిప్షన్ ద్వారా మనకు సౌండ్స్ అంటే ఒక డైలాగ్స్ అనే కాకుండా యాక్షన్ పార్ట్కి కూడా మనం వాయిస్ ఇవ్వాలి. సరే అక్కడ వరకు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ని పెట్టుకుని వాయిస్ ఇవ్వచ్చు, అంతవరకు ఓకే. కానీ వాళ్ళు పెట్టిన ఫిట్టింగ్ ఏంటంటే మనకు సెన్సార్కి రావాలంటే క్యూబోల ద్వారా కానీ యూఎఫ్ఓల ద్వారా కానీ ముందు వాళ్ళకు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి వెళ్ళి వాళ్ళు సెన్సార్ చేస్తారంట. ఇదంతా చేయడానికి 1.5 lakhs విత్ ట్యాక్స్ అవుతుందని చెప్తున్నారు. ఈ 50,000కే మనం కింద మీద అవుతున్నాం సెన్సార్కి, మళ్ళీ 1.5 ఎక్స్ట్రా పడుతుంది, అంటే 2 lakhs అవుతుంది. ఈ 2 lakhs అయిన పెట్టిన తర్వాత మన సినిమా కర్మకారి థియేటర్లో ఆడకపోతే యూట్యూబ్ వాళ్ళు 50,000 ఇస్తాము, 70,000 ఇస్తాము, ₹1,00,000 ఇస్తాము అంటున్నారు. అంటే సెన్సార్ డబ్బులు కూడా మనకు రావట్లేదు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాలంటే 50,000 లేకపోతే ప్రెస్ మీట్ పెట్టాం. ఒక సాంగ్ తీయాలంటే 2 లక్షలు లేకపోతే ఒక సాంగ్ చేయలేం. ఎంత చేసి ఇన్ని లక్షలు పెడితే లాస్ట్కి మనకు కొనే సినిమాకి 1,00,000 ఇస్తాము, 50,000 ఇస్తాము, 70,000 ఇస్తాము, సౌత్ లాంగ్వేజ్లో అన్ని ఇచ్చేసేయండి 1,00,000 ఇస్తాము అంటున్నారు. అసలు ఏంటి, ఎక్కడికి వెళ్తుంది? అసలు డైరెక్ట్గా రైట్స్ కొనేవాళ్ళు మీకు ఎవరికి తెలియదా? ఎంతమంది ఉన్నారు నాకు తెలిసి, కొన్ని వేల మంది ప్రొడ్యూసర్ కార్డులు తీసుకుంటారు, మెంబర్స్ ఉంటారు. అసలు డైరెక్ట్ మూవీస్ కొనేవాళ్ళు ఎవరో మనకు తెలియదా? ముందు అది తెలుసుకోండి. ఇక్కడ సినిమా చేయడం అనేది పెద్ద వింత కాదు. మన మార్కెట్ ఎక్కడ జరుగుతుంది, ఎవరు కొంటారు, ఎవరు తీసుకుంటారు, ఏ విధంగా అవుతుందని ఆ మార్కెట్ మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. లేదంటే ఛాంబర్స్లో డైరెక్ట్గా అసలు కొన్నోడు కూడా డైరెక్ట్ ఛాంబర్కే వచ్చి ఈ సినిమా మేము కొనాలనుకుంటాం, లేకపోతే ఈ సినిమాలు తీసుకుంటామని ఎందుకు డీల్ చేయలేకపోతున్నారు? ఇక్కడ ఎందుకు థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్కి మన సినిమాలు వెళ్తున్నాయి, ఎందుకు కిల్ అవుతున్నాయి?
డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం సినిమా చేస్తున్నాం. డబ్బులు ఉన్నాయి కదా సినిమా చేయడం కాదు, అది ఖచ్చితంగా మార్కెటింగ్ అవ్వాలి. మార్కెటింగ్ చేయాలంటే ఎవరు కొంటున్నారు? ఇది మనకి మనసిచ్చి చూడు సినిమా మీకు అందరూ గుర్తుందో లేదో, అందులో ప్రకాష్ రాజ్ గారు మినిస్టర్ ఒక ఐస్ ముక్క ఇచ్చి ఇక్కడ ఇలా 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 టోటల్గా తిప్పిన తర్వాత చేతికి ఒక నీళ్ళు వస్తాయి, ఐస్ ముక్క మొత్తం కరిగిపోయి. అలాగే మనం చేసే సినిమా మీడియేటర్ల ద్వారా వెళ్ళేటప్పటికి అది అలాగ మన దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా తక్కువగా సినిమా వెళ్తుంది. సినిమాలు బాగా తీసామని తెలిసిన కూడా మరి వాళ్ళు తక్కువగా అడుగుతున్నారు, మార్కెట్ లేదంటున్నారు, సిండికేట్ అవుతున్నారు. అసలు ఈ సినిమా ఎక్కడ చచ్చిపోతుంది, ఎందుకు చచ్చిపోతుంది, ఏ విధంగా చచ్చిపోతుంది, దానికి కారణం ఏంటి, బతకాలంటే ఏం చేయాలని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సినిమా తీసిన ప్రతి ఒక్క నిర్మాత కానీ డైరెక్టర్ కానీ అందరూ కూడా పైసా తీసుకున్న ప్రతి ఒక్కడు కూడా మేనేజర్ దగ్గర నుంచి, ఒక మేనేజర్ ఇంటిమేషన్ ఇవ్వచ్చు కదా, వాళ్ళకి తెలిసి ఉంటుంది వాళ్ళు ఎవరు, వాళ్ళు పర్సంటేజ్ కోసం ఏదో గేమ్ ఆడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇదన్నిటికీ కారణం ఎవరైతే మెయిన్ ప్రొడ్యూసర్స్ ఉంటారో, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఉంటారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా రావాలి. ఒకటే నేను కోరుకుంటాను, థియేటర్లో సినిమా వేయడానికి ఇంత సినిమాకి డబ్బులు పెట్టిన మేము థియేటర్లో సినిమా వేయడానికి రెడీగా ఉంటాము, లేదని మేము అనట్లేదు. న్యాయం మీద ఈ డబ్బులు అంటే మేము కట్టడానికి కూడా రెడీగా ఉంటాం. అసలు పిహెచ్డి వాడు తీసుకున్నట్టు ఎందుకు యూఎఫ్ వాడు క్యూ వాడు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు, దాని మీద ఎందుకు మనం రైట్ చేయట్లేదు పాయింట్. అది ఖచ్చితంగా చేయాల్సిన విషయమే. తర్వాత ఒక సినిమా ఆడాలంటే చాలా సినిమాలు హౌస్ఫుల్తో కొన్ని థియేటర్లు ఉంటాయి, హౌస్ఫుల్ లేని సెంటర్లు కొన్ని ఉంటాయి. పెద్ద సినిమా వాళ్ళు కూడా ఒక 10 టికెట్లు 20 టికెట్లు ఆ షోకి కొంటున్నారు, ఆ షో చేస్తున్నారు, అది వాస్తవం. అలా కట్టడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. కానీ దాన్ని కూడా మధ్యలో వేరే డిస్ట్రిబ్యూటర్ వచ్చి 50 టికెట్లు తీసుకోవాలి, 100 టికెట్లు తీసుకోవాలి, అది తీస్తేనే మేము సినిమా చేస్తామని చెప్పి మధ్యలో గేమ్. అసలు ఏసియన్లో వేయాలంటే డైరెక్ట్ ఏసియన్తోనే మేము మాట్లాడతాం కదా, పీవీఆర్లో వేయాలంటే పీవీఆర్తోనే కదా మేము మాట్లాడాలి. మధ్యలో ఉన్నోడికి ఇస్తున్నారు, మేము డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుతుంటే పలానా వ్యక్తిని మాట్లాడండి మేము డైరెక్ట్ ఇవ్వము అంటున్నాం. డైరెక్ట్ మాకు ఎందుకు ఇవ్వరు? మేము ప్రొడ్యూసర్లు, మేము డబ్బులు పెట్టున్నాం. మీరు 50 టికెట్లు 10 టికెట్లు ఖర్చు చేయమంటే మేమే ఖర్చు చేస్తాం. వేరే వాడు నమ్మడం వల్ల ఏమవుతుందంటే వాడు 20 టికెట్లు తీయమంటున్నాడు, దాంట్లో రావాల్సిన సగం కమిషన్ ఆయన దొబ్బేస్తున్నాడు, సగం అక్కడ ఉండి మేనేజర్ తీసుకుంటున్నాడు, ప్రొడ్యూసర్కి ఏమి ఉండట్లేదు. టికెట్లు కొన్నిది మేము, 20 మందికి పంపించింది మేము, మాకు రావట్లేదు డబ్బులు. సో డైరెక్ట్ మాకే ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు? మేము 20 టికెట్లు తీస్తే 10 టికెట్లు డబ్బులు మాకు వస్తున్నాయి అంటే మాకే హ్యాపీ కదా. మీరు ఎందుకు మధ్యలో ఇంకోటికి ఇస్తున్నారు? మీరు వెళ్ళి అతని ద్వారానే వస్తేనే మేము థియేటర్లు ఇస్తామంటున్నారు. ఎందుకు మాకెందుకు ఇవ్వరు? మేము డబ్బులు కట్టడానికి రెడీగా ఉన్నాం కదా. సో ఇది చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. 1 కాదు 2 కాదు, ఇక్కడ సిండికేట్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అక్కడ పీవీఆర్లో ఉన్న మేనేజర్ ఒక డిస్ట్రిబ్యూటర్తో సిండికేట్, ఆ డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళి ఇవ్వండి, మీరు డిస్ట్రిబ్యూటర్ త్రూ రండి, డిస్ట్రిబ్యూటర్ త్రూ వస్తేనే మన సినిమా చేస్తాము. అక్కడ వాళ్ళు కమిషన్ మాట్లాడుకుంటూ వాళ్ళకి వచ్చిన పర్సంటేజ్ వాళ్ళు తీసుకుంటారు, మధ్యలో మనం అవుతుంది. సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యూనియన్లు కాదండి, మాకు 1,00,000 కట్టండి, 1,50,000 కట్టండి, మేము కార్డు ఇస్తాము, కార్డు మీద బొమ్మ వేస్తాము, మీ పేరు ఉంటుంది, బ్లడ్ ఉంటుంది, బొక్క ఉంటుంది, ఇవన్నీ కాదండి. చాలా కంట్రోల్ చేసుకుంటాను నేను, నాకు చాలా బూతులు వస్తున్నాయి కంట్రోల్ మీడియా ముందు ఉన్నానని. యూనియన్లు దేనికోసం అండి? యూనియన్ దేనికోసం? ఓకే, కార్డు పెట్టుకొని మన చుట్టాల దగ్గర మన ఫ్రెండ్స్ దగ్గర మాకు ఒక కార్డు ఉంది అని చెప్పడానికి. నేను ఇప్పటివరకు చెప్తున్నానండి, ఇండస్ట్రీకి వచ్చి 2005లో వచ్చాను, 20 years పైన అవుతుంది, ఒక్క కార్డు నా దగ్గర లేదండి. ఎందుకంటే దీనివల్ల నాకు వాళ్ళు ఆర్థికంగా సహాయం చేయమన్నా ఏ కార్డు ఏ యూనియన్కి నేను కోరుకోను. నేను చేసే సినిమాకి న్యాయం చేయమని మాత్రమే నేను అడుగుతున్నాను. అలా న్యాయం చేయగలిగే యూనియన్లు ఉంటే నేను ఖచ్చితంగా ముందు వచ్చి నేను కార్డు తీసుకుంటా. ప్రొడ్యూసర్ కార్డు దేనికోసం? డైరెక్టర్ కార్డు దేనికోసం? రైటర్ కార్డు దేనికోసం? యూనియన్లు కాదు, సినిమాని బతికించండి. ఈరోజు వచ్చిన ఒక ప్రొడ్యూసర్ 2వ సినిమాకి ఆయన కనిపించట్లేదు. ఎందుకు కనిపిస్తాడు? అంత నాశనం చేస్తున్నారు. ₹1 వస్తే సరే 100 పెట్టాం, ₹10 వచ్చిందిరా బాబు అని ఇంకో సినిమా చేస్తారు. 100 పెడితే ₹100 ₹10 కూడా రాకపోతే ఆడు ఎందుకు మళ్ళీ సినిమా చేస్తాడు? వచ్చే లైన్లు వచ్చే మార్గాలు ఉన్నా కూడా ఎందుకు సినిమా వాళ్ళకి చూపించట్లేదు? అసలు ఫస్ట్ ఏంటంటే ఈ మీటింగ్లు ప్రెస్ మీట్లు వచ్చామా, ఫంక్షన్స్ అయ్యా, తిన్నామా, వెళ్ళిపోయామా, ఇది కాకుండా మనం అందరి చేతులు కూడా 5 ఏళ్ళు కడుపు లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇన్కమ్ సోర్స్ అనేది ఉండాలి. అవి ఎలా వస్తాయో తెలియాలి. మధ్యలో ఉన్న బ్రోకర్ గారిని కట్ చేసి డైరెక్ట్ మార్కెటింగ్ చేసి ప్రొడ్యూసర్కి న్యాయం చేయగలిగితే మాత్రమే సినిమా బతుకుతుంది. లేకపోతే అందాల రాక్షసులు, లేకపోతే దేవరకొండ పోలీస్ స్టేషన్లు, ఇలాంటి సినిమాలు కోట్లు పెట్టి తీసేసిన సినిమాలు ఆడవు. పెద్ద పెద్ద సినిమాలకి దిక్కు తప్ప చిన్న సినిమాలకు ఉండవు. ఎప్పటికీ నాకు అర్థం కాదు, జెమినీ మూవీస్ ఉండేటప్పుడు చిన్న సినిమాలు ఎన్ని చూసేవాళ్ళు, ఎన్ని కొనేవాళ్ళు. ఇప్పుడు పెద్ద సినిమాలు తప్ప చిన్న సినిమాలు కొనట్లే. పెద్ద సినిమాలు 60 కోట్లు, 100 కోట్లు, 150 కోట్లు, 500 కోట్లు ఇచ్చి కొన్నవాళ్ళు చిన్న సినిమాలు 10 లక్షలు ఇచ్చి కొంటా. అయితే ఇప్పుడు 60 కోట్లు ఇచ్చి 50 కోట్లు ఇచ్చి ఒక సినిమా కొంటున్నారు.
10 లక్షల చొప్పున ఇస్తే కోటికి 10 సినిమాలు వస్తాయి, 50 కోట్లకి 50 సినిమాలు వస్తాయి. 50 చిన్న సినిమాలు కొనవచ్చు కదా, ఒక సినిమా బదులు 50 చిన్న సినిమాలు కొంటే 10 లక్షలు వస్తాయి కదా, వీళ్ళు ఇంకో సినిమా చేస్తారు కదా. 60, 70, 80 లక్షలు పెట్టిన వాళ్ళు కూడా మీకు 10 లక్షలకే సినిమా ఇస్తున్నారు. సో 10 లక్షలు వస్తే వీళ్ళు 50 లక్షలు పోయినా వీళ్ళు ఊరుకొని ఆ సినిమాని చేయగలుగుతున్నారు. కానీ మీరేం చేస్తున్నారు, చిన్న సినిమాని చంపేయడం కోసం పెద్ద సినిమాకి 60 కోట్లు ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారు, కానీ చిన్న సినిమాకి 10 లక్షలు ఇవ్వడానికి మీరు రెడీగా లేరు. సో శాటిలైట్ అలా చచ్చిపోయింది. చాలా ఉన్నాయండి. నేను మైక్ మాట్లాడితే దీని అమ్మ జీవితం 25 ఇయర్స్ నేను మాట్లాడాలి. ఇక్కడ వచ్చిన 25 ఇయర్స్ నేను మాట్లాడినా చాలా అన్నీ ఉన్నాయి ఇక్కడ బొక్కలో. ఇక్కడ కేవలం ఏంటంటే మేము మాత్రమే బతకాలి, మేము మాత్రమే బాగుండాలనే సిద్ధాంతంతోనే ప్రతి ఒక్కడు ఉన్నాడు. ఈవెన్ మేనేజర్ దగ్గర నుంచి కూడా మేము బాగుంటే చాలు అని ఆలోచించినాడే తప్ప మనకు ఫుడ్ పెడుతున్నాడు ఈ ప్రొడ్యూసర్ మంది బతికిద్దామని ఒక్కడికి ఆలోచన లేదు. ఇక్కడ చాలా మందికి నొప్పి కలిగించవచ్చు, ఇదే వాస్తవం. మీ గుండె మీద మీరు చేయలేసుకొని చూడండి, మీరు బాగుంటేనే చాలు అంటారు. ఈవెన్ ఎందుకంటే లాస్ట్ టైం కూడా చెప్పాను, సినిమాకి పనిచేసిన వాడు పొద్దున్న వచ్చి ఎంతో కొంత పనిచేసి డబ్బులు తీసుకున్నాడు. సినిమా రిలీజ్ రోజు స్టేటస్లో ఆ సినిమా పోస్టర్ కూడా పెట్టలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఇక్కడ చాలా మంది ఉన్నారు 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళు. దీనికి ఇన్ఫ్లుయెన్సర్ని పిలిచే బొక్క బోసిన చిరంజీవి గారి సాంగ్ నేను డ్యాన్స్ చేసినా చూస్తారు, మీరు డ్యాన్స్ చేసినా చూస్తారు. అక్కడ చిరంజీవి గారి సాంగ్ కాబట్టి అలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు అనుకొని వాళ్ళని తీసుకొని వచ్చి రెస్టారెంట్లోనో ఫామ్ హౌస్లోనో తిల్లి పెడుతున్నారు. దానివల్ల ఎవడైనా థియేటర్కి వెళ్తాడా? వెళ్ళడే. సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి అలా చేయాలి. అంతేగాని వాడికి ఏదో వేవర్షిప్ ఉంది వాడదాన్ని నేను చెప్పాను కదా, చిరంజీవి గారి సాంగ్కో ఎన్టీఆర్ గారి సాంగ్కో ఎవడైనా డ్యాన్స్ చేస్తే చూస్తారు. అక్కడ సాంగ్ కోసం చూస్తారు, ఆ హీరో కోసం చూస్తారు. నువ్వేమో మన పెద్ద స్టార్లు పెద్ద డ్యాన్సులు వేసామని కదా రీల్స్ ఏమైనా చూసేటప్పుడు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అనుకోరు. ఇన్ఫ్లుయెన్సర్ మీన్స్ ఏంటంటే ఒక సినిమాని ప్రమోట్ చేయాలి, ఆ సినిమాని థియేటర్కి వచ్చేటట్టు ఏం మాట్లాడతాడు దానికోసం మాట్లాడాలి. ఇలా వేస్ట్ చేసే ఖర్చులు చేసే బదులు సినిమాని బతికించడం కోసం మాత్రం ప్రయత్నించండి. దయచేసి బతికించే యూనియన్లు ఏవైనా ఉన్నా సినిమా కోసం మేము నిలబడతాము, ఈ సినిమాని బతికిస్తాము, ఈ సినిమా రైట్స్ మేము అమ్మిస్తాము, ఈ డైరెక్ట్ రైట్సే ఉంటాయి, డైరెక్ట్ థియేటర్లో వేయగలము అనే దమ్మున్న యూనియన్ ఏదైనా ఉంటే చెప్పండి. అది 1 లక్ష కాదు 10 లక్షలనే నేను కట్టడానికి రెడీగా ఉన్నాను. లేకపోతే దిక్కుమని యూనియన్లో ఏ యూనియన్లో కూడా నేను జాయిన్ అవ్వను. థ్యాంక్ యూ. కాళీచరణ్ గారు ఆయన 2 సినిమాలు తీశారు. కాళీచరణ్ లాగానే ఫైర్ అయ్యి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు దాదాపు తెలుగు ఇండస్ట్రీలో 2000 మంది ప్రొడ్యూసర్ ఉంటారు. నీలాగా 10 మంది మాట్లాడతారు, నీలాగా షేర్ లాగా. దాదాపు 1900 మంది డబ్బు పోయిందని వెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు. సో నీలాగా ఫైర్ అయ్యి ఇలా జరిగిందని చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. సో మా సినిమాని ఆడలేదని అనుకుంటారు తప్ప అసలు సినిమా ఎందుకు ఆడట్లేదు, సినిమాకి ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఏందనేది తెలియదు చాలామందికి. అసలు టెక్నికల్గా ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ మాఫియా ఉంది ఏంటి, అసలు సినిమా తీద్దామని వస్తే వాడు ఎలా సఫర్ అవుతుండ అనేది అందరికి తెలియదు. సో కొందరికే తెలుస్తుంది. అందులో కాళీచరణ్కి బాగా రీసెర్చ్ చేశారు, గ్రేట్. అండ్ వారణాసి వీడే మన వారసుడు ప్రొడ్యూసర్ రమేష్ గారు. రండి రమేష్ గారు మాట్లాడండి. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకి, అలాగే మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులకి, నా సహోదరులకు అందరికీ ధన్యవాదాలు. సార్, నా పేరు ఉప్పు రమేష్ అండి. వీడే మన వారసుడు అనే సినిమా తీశాను. ఈ మధ్య 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశాను. సినిమా చూసిన వాళ్ళు చాలామంది పెద్దలు బాగుందన్నారు. సినిమా అంటే చిన్న సినిమా తీస్తే డబ్బులు రావు అని ఇక్కడ చాలామందికి తెలుసు. తెలిసినప్పటికీ మనము ఏదో సమాజం కోసం మనం ఏదో చేయాలి అనే తపన ప్రతి ఒక్కరిలో ఉంటుంది కాబట్టి సినిమా తీస్తున్నారు. పెద్ద సినిమాలు 1 తీస్తే చిన్న సినిమాలు 50 తీస్తున్నారు. ఈ చిన్న సినిమా తీయటం వలన సినిమా కార్మికులకి ఎంతో కొంత చిన్న సినిమాల వల్ల వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అనుకుంటున్నాను. నేను ఒకటి చెప్తాను సార్, ఈ సినిమా గురించి మనం పెద్దలు చెప్పారు, విన్నాను. మొన్న చిన్న విషయం ఏంటంటే గద్దర్ అవార్డు కోసం చిన్న సినిమాలు పెట్టాను సార్. చిన్న సినిమాలు మంచి మెసేజ్ ఉన్న సినిమాలు కదా. చాలామంది ఏమన్నారంటే సినిమా బాగుంది బాబు, మీరు గద్దర్ అవార్డుకి పెట్టండి అంటే గద్దర్ అవార్డుకి నేను కూడా పెట్టాను సార్ నా వీడే మన వారసుడి సినిమాని.
మొత్తం మీద ఒక 25,000 ఖర్చు వచ్చింది. ఆ డీడీలు కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని రకాలైన ఖర్చులు పెట్టిన తర్వాత మా సినిమా చూసారో లేదో తెలియదు, అది ఏ చెత్తబొట్లు పడేసారో మాకు అర్థం కావట్లేదు. విషయం ఏంటంటే సార్, చిన్న సినిమా ప్రొడ్యూసర్లు ఇంత ఖర్చు పెట్టి సినిమా తీసి ఎఫ్టీసీలో డబ్బులు కట్టి 25,000 ప్రకారం చాలామంది లక్షల వసూలు అయింది చిన్న సినిమాల మీదనే. కనీసం అవార్డు ఫంక్షన్కి చిన్న సినిమా వాళ్ళు కనీసం ఒక ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదు సార్. మరి అది గవర్నమెంటా ఇవ్వలేదా, లేకపోతే మన ఎఫ్టీసీ పెద్దలు ఇవ్వలేదా తెలియదు. అంటే చిన్న సినిమా ప్రొడ్యూసర్ని అంత హీనంగా చూస్తుంది మన ఇండస్ట్రీ. కాబట్టి దయచేసి వీళ్ళే మారితే బాగుంటుంది. ఏంటంటే సార్, కొంతమంది నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు మొత్తం సినిమా ఇండస్ట్రీని మొత్తం మేమే నడిపిస్తున్నాం, మేమే ఫుడ్ పెడుతున్నాం అన్నారు. కానీ వాళ్ళది ఏందో వాళ్ళు చూసుకోలేకపోతున్నారు. చిన్న సినిమాలకి చాలా ఇబ్బంది పెడుతున్నారు. సినిమా థియేటర్లు దొరకట్లేదు. దొరికినా రెంట్లు కట్టమంటున్నారు. రెంట్లు ఎట్లా కడతారు సార్? రెంట్లు కట్టే సినిమా తీయటమే చాలా పెద్ద కష్టం, సినిమా రిలీజ్ చేయటమే చాలా కష్టం. అయినా ఏదో అప్పులు చేసి మరి సినిమా తీసి సినిమా రిలీజ్ దాకా తీసుకొస్తున్నాం. కానీ థియేటర్లు దొరకట్లేదు. థియేటర్లు దొరికిన డిస్ట్రిబ్యూటర్లు, బాబు రెంట్ కడతారా మీరు? రెంట్ అంటే ఎన్ని హాళ్ళకి రెంట్ కడతాం సార్? ఈ గవర్నమెంట్ కూడా కొంత చిన్న సినిమాలకి రాయితీలు ఇవ్వాలి, థియేటర్లు ఇవ్వాలి. వాళ్ళన్నా ప్రోత్సహిస్తే చిన్న సినిమాలు తీసేవాళ్ళన్నా కొంచెం ధైర్యంగా ముందుకు వచ్చి తీస్తారు. అటు గవర్నమెంట్ సపోర్ట్ లేదు, ఇటు ఇండస్ట్రీ సపోర్ట్ లేదు. ఎంతసేపటికి చిన్న సినిమాలు ఏముంది అని లైట్ తీసుకుంటున్నారు. దయచేసి మాత్రం అలా తీసుకోవద్దని మాత్రం నేను కోరుకుంటున్నాను సార్. మీరు చిన్న సినిమాలు కానీ తక్కువ చేసి చిన్న సినిమాలు కానీ మీరు ఎంకరేజ్ చేయకపోతే మొత్తం పెద్ద సినిమాలకు కూడా ప్రాబ్లం వస్తుంది. చివరికి సినిమాలు చూసేవాళ్ళు కూడా ఉండరు. దయచేసి చిన్న సినిమా నిర్మాతలకు సపోర్ట్ చేసి వాళ్ళకి రాయితీలు ఇచ్చి వాళ్ళకి ఏదైనా సబ్సిడీలు ఉంటే ఇచ్చేస్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నాకు కూడా చాలా బాధేసింది. ఆ రోజు సినిమా ఏదైతే అవార్డు ఫంక్షన్కి నాకు కూడా కనీసం ఒక ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదు. చాలా బాధ వేసింది. మా దగ్గర 25,000 రూపాయలు డబ్బులు తీసుకొని కనీసం సినిమా చూడటానికి కూడా, ఆ అవార్డు ఫంక్షన్ చూడటానికి కూడా మా చిన్న నిర్మాతలకు అర్హత లేదా అనిపించింది. కాబట్టి ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి మరీ చెప్తున్నాను సార్, చిన్న సినిమాలకు సపోర్ట్ చేయాలని. ముఖ్యంగా మీడియా మిత్రులు బాగా సపోర్ట్ ఉండాలి సార్. ఎందుకంటే పెద్ద సినిమానైనా చిన్న సినిమానైనా ఎక్కడి వరకైనా తీసుకెళ్ళి దమ్మున్న ఏకైక మగాళ్ళంటే మీరే. కాబట్టి మీరు ఎక్కడికైనా తీసుకుపోగలరు. దయచేసి మీరు ఈ చిన్న సినిమాలన్నిటికీ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం సార్. అవార్డ్స్లో నాకు చాలామంది ఫోన్ చేశారు, సార్ మీ సినిమా అప్లై చేయండి సార్ అన్న. నేను చేయనన్నా, ఎందుకంటే నాకు తెలుసు 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, 15 ఏళ్ళ కింద నేను అవార్డ్స్ కమిటీలో కూడా ఉన్నా. కాబట్టి నాకు తెలుసు. ఫస్టే డిసైడ్ అయిపోతారు ఏ హీరోకి ఇద్దాము, ఏ బ్యానర్కి ఇద్దాము, ఏ సినిమాకి ఇద్దామని ఫస్టే ఫిక్స్ అయిపోతారు. అయిపోయి ఇదంతా షో అనమాట. మాలాంటి 25,000 కలెక్ట్ చేసి పెద్ద పెద్ద హీరోలకు పిలిచి మొన్న 10 లక్షలు 20 లక్షలు చూసారా? అది ఎవరి డబ్బులు అనుకున్నావు? మీ డబ్బులు. సో అంటే నేను చెప్తున్నా ఏంటంటే, అసలు వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఫస్టే. అవార్డు కమిటీ వాళ్ళంతా కూర్చొని ఎవరికి ఇద్దాం, ఏది మనకు ప్లస్ అవుతుంది, పెద్ద హీరో రావాలంటే ఏం చేయాలా, ఓ రష్మికకి ఇస్తే ఎవరు వస్తారు, ఇలా వీళ్ళు ఫిక్స్ అవుతారు. ఫిక్స్ అయ్యి వాళ్ళు అవార్డ్స్ ఇచ్చేస్తారు. కానీ అందుకే నాకు ఫోన్ చేసి చెప్పిన, నేను అప్లై చేయను బాబు, నాకు తెలుసు, నా సినిమా కూడా చూడరని చెప్పిన. ఎందుకంటే వాళ్ళు చూసే ఓపిక కూడా ఉండదు. అదొక టైప్ ఆఫ్ మాఫియా. దాని మీద ఇంకా చాలా పెద్దగా మాట్లాడాలి. సో ముఖ్యంగా ఏంటంటే, అందాల రాక్షసి సినిమా ఈ మధ్య రిలీజ్ చేసి మళ్ళీ రిలీజ్ చేసి ఆయన షేర్ దాదాపు ఒక 10 సంవత్సరాలుగా నాకు తెలిసి ఒక 10 సినిమాలు. శాలినిలో 90 రోజుల ఫంక్షన్ చేసిండు శాలిని సినిమా. 75 రోజుల ఫంక్షన్ చేసిండు. 100 డేస్ ఫంక్షన్ చేసే టైంలో థియేటర్ వేయలేదు. ఎందుకంటే ఈ టైంలో 100 రోజుల సినిమా చేస్తాడా అని ఒక సినిమా ఇండస్ట్రీ ఆయన మీద కన్నేసి థియేటర్లు ఇవ్వలేదు. లేదంటే ఈ టైంలో 100 డేస్ ఫంక్షన్ చేసేవాడు. ఒక 7 years బ్యాక్ 2017 అనుకుంటున్నాను నేను ఆ సినిమా. అలాగా చాలా సినిమాలు చేశాడు. ఈ మధ్యన అందాల రాక్షసితో రిలీజ్ చేసి ఆయన హీరోగా, ఆయన ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా రిలీజ్ చేసి
అద్భుతంగా తీసిన సినిమాని ఆయనకి ఎలా కిల్ అయింది ఏంటి, ఇంతకుముందు మేము చాలా ధర్నాలు కూడా చేయడం జరిగింది, అసలు నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. అసలు ఏంటి, ఎక్కడ కిల్ అవుతుంది ఏంటి, అసలు సినిమా ఇంతకుముందు కాళీచరణ్ చెప్పినట్టు ఎక్కడెక్కడ కిల్ అవుతుంది, అసలు మీడియేటర్ అనేవాడు ఎలా చేస్తున్నాడు, అసలు డిస్ట్రిబ్యూటర్ అనేవాడు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళని సినిమా రిలీజ్ అనే ఒక వాళ్ళ ఆశ చూపించి వాళ్ళని ఎలా కిల్ చేస్తున్నాడు, ఇదంతా కూడా చాలా పెద్ద మాఫియా ఉంది. దీన్ని డెఫినెట్గా బయట అన్ని విషయాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మా షేర్ ఇప్పుడు ఈ జరిగిన సినిమా మీద ఆయన అనుభవాన్ని తెలియజేస్తాడు. ముందుగా సాయి వెంకట్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మన డైరెక్టర్ ఆబిద్ గారు కూడా వచ్చారు. ఆబిద్ గారు ప్లీజ్ వేదిక మీద రావాలి. ప్లీజ్ కమ్ ఆబిద్. ఇంకా ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉన్నారా లేరా? ఓకే. మధు అనే హీరోయిన్, అప్కమింగ్ హీరోయిన్, అంటే తెలుగులో ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది సినిమా, మళ్ళీ ఇంకొక సినిమా రాబోతుంది. ఒక అందమైన బ్యూటిఫుల్ హీరోయిన్. ప్లీజ్ మధు, just talk about yourself because you don't have any concern with this all, okay? So you just talk about yourself. Karam, I'm so sorry, तेलुगु मुझे नहीं आता है, but थोड़ा थोड़ा मुझे समझ में आता है. In future I have to learn. And मेरी अपकमिंग मूवी आने वाली है. नाम अभी डिस्क्लोज नहीं कर सकती हूँ बिकॉज आप लोगों को पता है कि पहले से नाम नहीं डिस्क्लोज कर सकते, हमारी बाउंड्रीज होती हैं. बट यहाँ पे मैं आई हूँ सिराज सर को थोड़ा सपोर्ट करने के लिए. हमारे लिए ही लड़ रहे हैं एंड आप सारे मीडिया फ्रेंड्स का सपोर्ट चाहिए हम जैसे न्यू कमर को, कि आप लोग थोड़ा अच्छा हमें कवरेज दें, हमें थोड़ा सपोर्ट करें एंड सर को भी सपोर्ट करें. ये आगे बढ़ेंगे तो ऑटोमेटिक हमें भी आगे काम मिलेगा. आप लोग बस यही बोलना चाहूँगी. एंड मेरा नाम है मधु एंड मैं दिल्ली से हूँ और बस अभी अपना करियर स्टार्ट कर रही हूँ टॉलीवुड में. एंड थैंक यू सो मच. और क्या ही बोलूँ मैं. एंड एक्सपीरियंस मेरा अच्छा रहा. मतलब मुझे जिनके साथ भी मैंने काम किया वो उन्होंने बहुत अच्छा केयर किया, चाहे वो ट्रैवल हो, स्टे हो, खाने का हो, जो भी है बहुत अच्छे से केयर किया. और हैदराबाद की वाइब मुझे बहुत अच्छी लगती है कहीं ना कहीं. यहाँ पे जितने लोगों से भी मिली, चाहे वो सर हैं, चाहे जिनके थ्रू मैंने काम किया, उनका नाम अरुण है, सिने मीडिया करके उनका प्लेटफॉर्म है. सो उन्होंने बहुत सपोर्ट किया मुझे. वो यहाँ मुझे लेकर के आए, उन्होंने मुझे मिलवाया मेरे सर से जिनकी मूवी मैंने की है. बहुत जल्दी सिनेमा में भी रिलीज़ होगी वो मूवी. एंड आई होप आप लोगों को मेरा काम अच्छा लगे. मैं थोड़ा सा नर्वस हूँ क्योंकि ज़्यादा मीडिया से इंटरेक्शन मेरा हुआ नहीं है. सो बस थैंक यू सो मच. और तेलुगु मूवीज भी कर रहा हूँ शिराज भाई के साथ एज ए असिस्टेंट. तो हमारे सर के साथ भी करा, मौका दिए सर, एक अपॉर्चुनिटी दिए. तो डायरेक्शन में मेरे 2 मूवीज है तेलुगु जो आने वाली है. सो आप सबसे रिक्वेस्ट है जो हमारे शिराज सर और सर जो कर रहे हैं तो उससे हमको भी फायदा होगा, मेरे को भी ज़्यादा से ज़्यादा थिएटर्स मिलेंगे. और मेरी हैदराबादी मूवी ये महीने में रिलीज है जिसके मेन डायरेक्टर फारूक है यहाँ पीछे बैठे हुए हैं. उनके साथ भी एज ए को डायरेक्टर काम करा. और तमाम मीडिया का सबका थैंक यू बोलूँगा. जो एक मिशन चालू करे बहुत अच्छा है, हम उसके साथ है. पूरी हैदराबाद इंडस्ट्री भी शिराज सर और साई सर के साथ है. थैंक यू वेरी मच. फर्स्ट ऑफ ऑल मेरे भाई आए यहाँ पे, मेरे भाइयों को मैं थैंक यू बोलना चाह रहा था. शुक्रिया भाई, आप लोग आए. समीर भाई, फारूक भाई, प्रिंस, थैंक यू सो मच. सलमान और मेरे भाइयाँ, आप लोगों को भी बहुत థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. మన మిత్రులకు ఇంకా వేదిక మీద కూర్చున్న మన అందరు డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, హీరోయిన్ అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్టింగ్ మీ. అయితే ఓ అందాల రాక్షసి సినిమా మీ అందరికీ తెలుసు, రిలీజ్ అవుతున్నప్పుడు థియేటర్స్ ఇవ్వలేదు నాకు. మళ్ళా ప్రయత్నం చేస్తూనే ఉన్నా అప్పుడు నుంచి, మళ్ళీ థియేటర్స్ వస్తాయో ఏమో అని. ఎందుకంటే మీరందరూ సినిమా చూసారు, సినిమా చాలా బాగుంటుంది. అంటే ఈ సినిమా ఒక ఉదాహరణ. ఎలా అంటే ఒక మంచి సినిమాని ఏ విధంగా మనోళ్ళు ఇప్పుడు కిల్ చేస్తున్నారు. మన ఇండస్ట్రీలో ఉన్న 4 రాక్షసులు, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను వాళ్ళ గురించి.
అయితే అప్పుడు నేను ఈ పదం వాడడం వల్ల చాలామంది ఏమంటున్నారంటే నీకు నాలెడ్జ్ లేదు, అది లేదు. అరే నాలెడ్జ్ లేదు, ఇదిగో నాలెడ్జ్ ఇస్తున్నా. ఇప్పుడు మన ప్రొడ్యూసర్లు మాట్లాడారు, సాయి వెంకట్ సార్ మాట్లాడారు, ఇది ఒక మాఫియా. నాలెడ్జ్ లేకుండా నేను ఇక్కడ వరకు వస్తాను. అసలు ఎవరికైనా దమ్ముంది ఇండస్ట్రీలో ఈ విషయాల్లో మాట్లాడడానికి, నాతో కానీ మన వచ్చిన ప్రొడ్యూసర్లతో ఎవరితోనైనా ఒక్కరితో మాట్లాడి ఇంటర్వ్యూ పెట్టి మాట్లాడి చూపించండి. ఎందుకంటే మీరు దొంగలు, మీరు ముందుకి రాలేరు. ఒకటే మాట, ఇవన్నీ మారుతుంది అని మనం అనుకుంటున్నాం, మారదు. మనం అందరినీ అడుక్కుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, బతిమాలాడుతున్నాం, కానీ ఇక్కడ మార్పు రాదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు అవార్డు గురించి మీరు 25,000 కట్టారని, కానీ మీకు కనీసం ఇన్విటేషన్ రాలేదంటే ఎంత దౌర్భాగ్యం అండి అది. ఎంత వరస్ట్ నిజంగా. ఒక ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదంటే మరి డబ్బులు ఎందుకు కట్టాలి? అక్కడ ఖద్దర్ అవార్డు అని చెప్పి అవార్డులు ఎందుకు పెట్టారు?